హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం ఆ తోటలో ఎర్ర గులాబీ కథ చెప్పుకుందాం. విశాల దేశంలో సోమేశ్వరం అనే గ్రామం ఉంది. అక్కడి రైతులు వ్యవసాయంలో మరింత ఫలసాయం పొందుతున్నారు. వ్యాపారులు న్యాయంగా ఉంటూనే బాగా లాభాలు ఆర్జిస్తున్నారు. గ్రామస్తులందరూ మంచి ప్రవర్తన అలవాటు చేసుకొని ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ సుఖంగా జీవనం సాగిస్తున్నారు. సోమేశ్వర గ్రామంలో జనార్దన స్వామి ఆలయం ప్రసిద్ధికెక్కిన కారణంగా ఎక్కడెక్కడి నుంచో జనం స్వామిని దర్శించుకోవాలని అక్కడికి వెళ్ళేవారు. క్రమంగా సోమేశ్వరుడి గొప్పతనం ఆ దేశపు రాజు దేవనందుడి దాకా వెళ్ళింది. ఆయన మంత్రి గంగుభద్రుని పిలిచి, మంత్రివర్య, అక్కడి జనార్దుడి ఆలయం 1000 ఏళ్ల నాటిది. కానీ నాకు తెలిసి 10 సంవత్సరాల క్రితం వరకు ఆ గ్రామం ఇంత గొప్పగా లేదు. కాబట్టి అక్కడి వైభవానికి దేవుడి మహిమ కారణం కాకుండా ఇంకేదో కారణం ఉండాలని నాకు అనుమానంగా ఉంది. మీరేమంటారు అని అడిగాడు. దానికి మంత్రి వెంటనే, ప్రభు, ఇలాంటి విషయాలు చారుల ద్వారా విచారించి ప్రయోజనం ఉండదు. మనమే స్వయంగా మారువేషాల్లో ఆ గ్రామంలో సంచరించి అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం అంటూ రాజుకి నచ్చజెప్పాడు. ఆ ప్రకారంగా రాజు మంత్రి జ్యోతిష్యుల వేషాల్లో సోమేశ్వరం చేరుకున్నారు. అక్కడి వైభవం వాళ్ళని ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. వాళ్ళు జోష్యం చెబుతామంటూ ఒక ఇంటికి వెళితే ఆ గృహస్థు, అయ్యలారా, మీ ముఖంలో తేజస్సు చూస్తుంటే విద్యావంతులు అనిపిస్తూ ఉంది. కానీ ఇలా జోష్యం చెప్పటం వల్ల మీ విద్య వృధా అవుతుంది. ఎందుకంటే మనిషి ఏం సాధించాలన్నా కృషి చెయ్యాలి. కృషికి అదృష్టం తోడైనప్పుడు ఫలితం బాగుంటుంది. అదృష్టం ఎలా ఉన్నా మనిషి సమర్థతకు తగిన కృషి మానకూడదు. ఫలితం ఎలాగున్నా కృషి మానని మనిషికి జోష్యంతో పని ఏముంటుంది చెప్పండి అని అన్నాడు. రాజు ఆ గృహస్థుని వివేకానికి ఆశ్చర్యపడి, జనార్దన స్వామి దయ వల్ల మీ గ్రామస్తుల సుఖ సంతోషాలకు లోటు లేదు. మా వంటి వారిని మీ వంటి వారే ఆదరించాలి, మరి కాదనకూడదు అని అన్నాడు. దీనికి ఆ గృహస్థు నవ్వి, అయ్యా, దేవుడు మనకు జన్మనిచ్చాడు, మంచి వనరులిచ్చాడు. మనిషి అంతకు మించి ఆయన నుంచి ఆశించకూడదు. మా ఊరి రామనాథం ఆయన మాటలు వినటం వల్లనే మా గ్రామానికింత వైభవం పట్టింది. 10 ఏళ్ల క్రితం ఆయనను మా ఊరికి పంపడమే దేవుడు మా మీద చూపించిన దయ అని మేమంతా అనుకుంటూ ఉంటాం. మీరొక్కసారి ఆయనను కలుసుకోండి. మీ విద్యకు సమర్థతకు తగిన పని ఏమిటో ఆయనే చెబుతాడు అని అన్నాడు. అప్పుడు రాజుకు మంత్రికి ఆ ఊరి వైభవానికి కారణం రామనాథం సలహాలేనని తెలిసింది. వాళ్ళు రామనాథాన్ని కలుసుకున్నారు. ఆయన వారు చెప్పింది విని, అయ్యలారా, జ్యోతిష్యం గొప్ప శాస్త్రమే, కానీ దాన్ని మనుషుల భవిష్యత్తు చెప్పటానికి ఉపయోగించటం వల్ల నష్టాలే ఎక్కువ, లాభం తక్కువ. శాస్త్రాన్ని సరిగ్గా ఉపయోగిస్తే వాన, వరద, తుఫాను, భూకంపం, కరువు వగైరాల గురించి ముందే తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. జ్యోతిష్యాన్ని మీరు ఆ దృష్టిలో అధ్యయనం చేయండి అని అన్నాడు. ఆ వెంటనే వారు తమ నిజరూపాలు బయటపెట్టేశారు. ఆయనతో, మహానుభావ, రాజు ఎన్ని శాసనాలు చేసినా మీ వంటి పండితుల ప్రబోధాలే ప్రజలకు మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మేము నీ వద్దకు కొందరు మెరికల్లాంటి యువకుల్ని పంపించుతాం. వారికి నీవు శిక్షణ ఇవ్వాలి. తర్వాత వాళ్ళు నీ సలహాలకు గ్రామాల్లో ప్రచారం కల్పిస్తారు. ఆ విధంగా నీ పేరు చెప్పి మన దేశం మరింత సుభిక్షం అవుతుంది అన్నారు. ఇందుకు రామనాథం సరేనన్నాడు.
ఆ విధంగా ఆయన 6 మాసాల్లో 20 మంది యువకులకు శిక్షణ ఇచ్చాడు. వాళ్ళు వివిధ గ్రామాలకు వెళ్ళి ఆయన సలహాల ప్రచారం చేశారు. కానీ ఏడాది గడిచినా ఆయా గ్రామాల్లో ఏ మార్పు కనపడలేదు. పైగా ఏ గ్రామస్తులు ఆ సలహాల పట్ల ఆసక్తిని చూపించట్లేదు. ఇది రాజుకి ఆశ్చర్యాన్ని కలిగించింది. సోమేశ్వర గ్రామ వైభవానికి దేవుడు మహిమే కారణమా అని కూడా ఆయనకు మళ్ళీ అనుమానం వచ్చింది. అయితే మంత్రి గంగుభద్రుడు ఆయనతో, ప్రభు, అది దేవుడి మహిమే అనుకుంటే మనం ప్రజలకు చెయ్యగలిగేదేమీ లేదు. రామనాథం మహిమే అనుకుంటే ఆయన నివాసం మరో గ్రామానికి మార్చితే ఆ విషయం రుజువవుతుంది అని అన్నాడు. రాజుకి కూడా ఈ సలహా నచ్చింది. ఆయన రామనాథాన్ని ఐలవరం అనే గ్రామంలో నివాసం ఉండవలసిందిగా కోరాడు. ఆ గ్రామంలో 4 ఏళ్లుగా కరువు విలయతాండవం చేస్తుంది. ప్రజలు ఉన్న పూట తింటూ లేని పూట పస్తులుంటూ ఎందుకొచ్చిందిరా అన్నట్లు బ్రతుకులీడుస్తూ ఉన్నారు. రామనాథం తన భార్య మీనాక్షి, పిల్లలు రాము గీతలతో ఆ గ్రామం చేరుకున్నాడు. గ్రామస్తులు ఆయన ఉండేందుకు శిథిలావస్థలో ఉన్న ఒక ఇంటిని ఇచ్చారు. ఆయన అందులో కొత్త జీవితం ప్రారంభించాడు. ఇంట్లో అందరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచేవారు. మీనాక్షి ఇల్లు చక్కదిద్దుకుంటే ఆయన పిల్లలకు కాసేపు చదువు చెప్పి ఊళ్ళోకి వెళ్ళేవాడు. ఊళ్ళో ఒక్కొక్కరిని పలకరించి విశేషాలడిగి తెలుసుకుని వారి వారి సమస్యలకు తగిన పరిష్కారాలు సూచించేవాడు. ఆయన మాటల్లో ఎంతటి అద్భుత శక్తి ఉన్నదో నెల రోజులు తిరగకుండానే ఊళ్ళివారంతటికి ఆయన వద్దకు సలహాలకు రావటం మొదలుపెట్టారు. రామనాథం వాళ్లకు ఊళ్ళో ఎక్కడెక్కడ తవ్వితే నీరు పడుతుందో చెప్పాడు. తక్కువ నీటితో పండే పంటల గురించి చెప్పాడు. పంటలు పండనప్పుడు పట్నం వెళ్ళి తాత్కాలికంగా డబ్బు సంపాదించేందుకు అవసరమైన వృత్తి విద్యల గురించి కూడా చెప్పాడు. పలు ఆరోగ్య సూత్రాలను వాళ్ళకి వివరించి చెప్పి, ఈ భూమి మీద ఎడారులు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, మంచు పర్వతాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాలలోనూ మనుషులు సుఖజీవనం చేస్తున్నారు. ఇది తెలుసుకుంటే మనిషి ప్రకృతి బీభత్సాలకు భయపడటం మానేసి ప్రకృతి వనరులను చూసి సంతోషించడం నేర్చుకుంటాడు. వాటిని ఎలా వాడుకుని వాటికి తగ్గట్టుగా ఎలా బ్రతకాలో నేర్చుకుంటాడు అని చెప్పాడు. 6 మాసాలు తిరిగేసరికి పాడుపడినట్లుండే రామనాథం ఇల్లు పచ్చదనంతో కలకలలాడింది. ఊరికి కూడా కొత్త కళ వచ్చింది. ఈ మార్పుకు కారణమైన రామనాథానికి కృతజ్ఞతగా ఏదైనా కానుక ఇవ్వాలని ఊరి వారందరూ అనుకున్నారు. అయితే రామనాథం నవ్వి, మీరందరూ నన్నెంతో గౌరవిస్తూ సలహాలు పాటిస్తున్నారు. అంతకు మించిన కానుక మరేమీ లేదు నాకు అని అన్నాడు. అప్పుడు గ్రామస్తులు ఆయన భార్య మీనాక్షితో, అమ్మా, పాడుపడ్డ ఇంట్లో కాపురం ప్రారంభించి ఆ ఇంటిని స్వర్గతుల్యం చేశావు. కాబట్టి నీ భర్త మా అందరికీ మేలు చేసే సలహాలు ఇవ్వగలిగాడు. ఒక విధంగా ఈ ఊరి అసలు బాగుకు కారణం నువ్వు. నీ కోసం ఏదైనా తెచ్చి ఇవ్వాలని మా కోరిక. ఏదైనా అడిగి మా మనసులకు పూర్తి సంతోషం కలిగించు అని వేడుకున్నారు. మీనాక్షి ఒకప్పుడు బీడులా ఉన్న ఇంటి పెరడు ఇప్పుడు పచ్చని మొక్కలతో రంగురంగు పూలతో కలకలలాడుతూ ఉంది. అయితే ఇంటి తోటకు ఎర్ర గులాబీ లేకపోవటం పెద్ద లోటు. మీరు నాకు ఆ మొక్కను సంపాదించి ఇస్తే మీ మేలు మరువను అని చెప్పింది. ఆ రోజు నుండి గ్రామస్తులు ఎర్ర గులాబీ మొక్క కోసం అన్వేషణ ప్రారంభించారు. గ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అది దొరకలేదు. ఈలోగా ఐలవరం గ్రామం సాధించిన అభివృద్ధి గురించి రాజు దేవనందుడికి తెలిసింది. ఆయన మంత్రి గంగభద్రుడితో సంప్రదించి కబురు పంపగా ఐలవరం నుంచి కొందరు గ్రామ పెద్దలు రాజధానికి వచ్చారు. వాళ్ళు మంత్రి ప్రశ్నలకు సమాధానం చెప్తూ రామనాథం కారణంగా గ్రామం బాగుపడిందని చెప్పారు. గంగుభద్రుడు వారితో, ఇక రామనాథం లేకున్నా మీ గ్రామ అభివృద్ధికి ఏ లోటు రాదు. మహారాజు గారు ఆయన్ను యోగవరం గ్రామానికి పంపించాలి అనుకుంటున్నారు అని చెప్పారు. ఇది వింటూనే గ్రామస్తులు తమలో తాము చర్చించుకుని రాజుతో,
ప్రభు, రామనాథం గృహిణి మీనాక్షి కోరగా ఎర్ర గులాబీ మొక్క తెచ్చి ఇస్తామని చెప్పాము. అది ఇంతవరకు మాకు లభ్యం కాలేదు. త్వరలోనే సాధించగలమని మా ఆశ. కొంత గడువు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం అని అన్నారు. రాజుకి వాళ్ళ కోరిక ఉచితమనిపించింది. అయితే 6 నెలలు గడిచినా ఎర్ర గులాబీ మొక్క దొరికినట్లు లేదు. ఈ విషయమై విచారిస్తూనే ఉన్న మంత్రి గంగుభద్రుడు రాజుతో, ప్రభు, ఐలవరం గ్రామస్తులకు ఎర్ర గులాబీ మొక్క దొరికినట్టు లేదు. మనమే దానికోసం ప్రయత్నం చేద్దాం. సమస్య పరిష్కారం అవుతుంది అని అన్నాడు. ఇందుకు రాజు సరేనన్నాడు. భటుల ద్వారా ప్రయత్నించగా పొరుగు దేశంలోని ఒక కుగ్రామంలో దొరికింది ఓ ఎర్ర గులాబీ మొక్క. ఒక శుభదినాన దేవనందుడు మంత్రితో సహా ఐలవరం చేరుకున్నాడు. అక్కడ విలువైన కానుకలతో రామనాథాన్ని సత్కరించి ఆ మొక్కను గ్రామస్తుల తరపున తనే స్వయంగా ఆయనకిచ్చి, నీ అర్ధాంగి కోరిక తీరింది. నీవిక యోగవరం తరలి వెళ్ళి ఆ గ్రామానికి కూడా మేలు కలిగించాలి అని చెప్పాడు. ఆ మరుక్షణం మీనాక్షి కలగజేసుకుని, ప్రభు, ఇక్కడ మా ఇంటి తోటలో ఈ మొక్కను నాటి బ్రతికించి మొక్క తొడిగించి ఒక్కటంటే ఒక్క పువ్వు పూయగానే చూసి వెళ్ళాలని నా కోరిక అని చెప్పింది. ఈ మాటలకు దేవనందుడు ఆశ్చర్యపడి, అమ్మా, ఈ గ్రామం విడిచి పెడుతూ దీన్నిక్కడ పాతడం ఎందుకు? నీతో పాటు యోగవరం తీసుకుని వెళ్ళు అని అన్నాడు. ప్రభు, ఈ మొక్కను నేను అడిగింది ఈ ఇంటి తోట కోసమే. మేమున్నా లేకున్నా ఈ మొక్క ఆ తోటలోనే ఉండాలి అని చెప్పింది మీనాక్షి. అప్రయత్నంగా రాజు ఆమెకు ఆ వెంటనే రామనాథానికి చేతులు జోడించి నమస్కరించి మీనాక్షితో, అమ్మా, నాకిప్పుడు మీ కుటుంబం ప్రత్యేకత అర్థమైంది. ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు తనదనుకుని, ఏ మనుషులతో మసిలితే ఆ మనుషులు తనవాళ్ళు అనుకుని అంకిత భావంతో కృషి చేయటం వల్లనే మీ ప్రబోధాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గొప్పతనం ప్రబోధాలలోనే ఉంటే శాస్త్రం చదివిన ప్రతివాడు మహాత్ముడే అయ్యేవాడు. ఉత్తమ ఫలితాలను మీరు మాత్రమే సాధించగలరు. ఇక మీదట మీరు నేను చెప్పానని కాక మీ వీలును బట్టి సంచరిస్తూ మన దేశ పౌరులను ప్రభావితం చేయవలసిందిగా వేడుకుంటున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత రామనాథం ప్రబోధాలే కాక ఆయన కథ కూడా విశాల దేశ పౌరులను ప్రభావితం చేయగా ఆ దేశం నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా అప్పటి నుంచి కళకళలాడుతూ వర్ధిల్లింది. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.